హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. నా పేరు రాజేష్. నేను చదువు పూర్తి చేసుకుని ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు మా ముందు ఫ్లాట్లో ఒక అమ్మాయి రెంట్కు దిగింది. తను చూడడానికి చాలా అందంగా ఉంది. అయితే నేను రోజు గమనిస్తూ ఉండేవాడిని. తను రోజు తాగేది. అప్పుడప్పుడు తన ఫ్లాట్కి వాళ్ళ అమ్మానాన్నలు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు సరిగా మాట్లాడకపోయేది. అయితే ఒకరోజు తను మా ఫ్లాట్కి వచ్చింది. అదే సమయానికి నేను సిస్టంలో వర్క్ చేస్తున్నాను. వచ్చి మీ పేరు ఏంటిది అని అడిగింది. నా పేరు రాజేష్ అని నా పూర్తి వివరాలు తనతో చెప్పాను. తను కూడా తన పేరు చెప్పి నేను మీ ముందు ఫ్లాట్లో ఉంటున్నాను అని అంది. దానికి నేను నాకు తెలుసు అని చెప్పాను. దానికి తను అవునా, నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మీ దగ్గర వైన్ ఏమైనా ఉందా? తాగాలనిపిస్తుంది. ఒకటే హెడేక్గా ఉంది అని చెప్పింది. తను అలా చెప్పగానే ఏంటి మీరు వైన్ తాగుతారా అని అడిగాను. దానికి తను ఏదో విషయం తాగుతారా అన్నట్టు చెప్పారు. ఏంటండి వైనే అడిగాను. అంటే మేము తాగకూడదా ఏంటి, మీరే తాగాలా అని అలా చెప్పింది. దానికి నేను నా దగ్గర వైన్ లేదు కానీ విస్కీ అయితే ఉంది, తాగుతారా అని చెప్పాను. దానికి తను ఏం చేద్దాం, ఏదో ఒకటి తాగాలి కదా అని చెప్పి ఇద్దరం కలిసి అలా తాగుతూ ఉన్నప్పుడు తను ఒక్కసారిగా తన స్టోరీని నాతో చెప్పడం మొదలుపెట్టింది. తను ఒక అబ్బాయిని ఇష్టపడిందని, అతను తనని మాయమాటలు చెప్పి మోసం చేశాడని, అప్పటి నుంచి ఇలా తాగుతుందని చెప్పింది. దానికి నేను అవునా, అయితే ఒకసారి మీ స్టోరీ చెప్తారా అని అడిగాను. దానికి తను సరే చెప్తాను విను అని చెప్పింది. కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అలా మా ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టేదాన్ని. తనకి ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా మొత్తం నేనే ఇచ్చేదాన్ని. అయితే ఒకరోజు మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. చాలా దూరం వెళ్ళింది. అలా నన్ను డబ్బుల విషయంలో చాలా వాడుకొని తను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నా, తనను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది. దానికి నేను అవునా, అందరూ అలా చేయరు కానీ మీరు ఎందుకు జరిగిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని మీ అమ్మ నాన్నలని ఇబ్బంది పెడుతున్నారు అని అలా చెప్పాను. అలా ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుతున్నప్పుడు తను సడన్గా నా గురించి అడిగింది. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడగగానే నేను లేదు, నాకు ఈ ప్రేమలు నచ్చవు, నేను నా జీవితంలో సెట్ కావాలి, తరువాతే ప్రేమ అయినా పెళ్ళి అయినా అని చెప్పాను. దానికి తను కొంచెం తాగిన మత్తులో ఉండి అయితే నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని దగ్గరికి చేసుకోలేదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా, ఆ పనిని ఇప్పటి వరకు నువ్వు చేయలేదా అని కొంచెం నవ్వుతూ చెప్పింది. తను అలా అనగానే నాకు ఇంతవరకు అలాంటి ఛాన్స్ ఏం రాలేదు, అందుకే ఆ పని ఇప్పటిదాకా చేయలేదు. ఆ పని చేయాలంటే అమ్మాయిలు ఒప్పుకోవాలి కదా, ఎవరు ఒప్పుకుంటారు నా కోసం అని చెప్పాను. దానికి తను నీకు ఆ పని చేయాలని అనిపిస్తుందా అని తాగుతూ తను నా మీద వచ్చి కూర్చుంది. నేను ఎంత చెప్పినా తను అసలు వినకుండా తాగిన మత్తులో నన్ను అలా మా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. అలా ఇద్దరం చాలాసేపు ఆ పనిని చేశాము. అలా మేము ఇద్దరం కలిసి ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా నేను తన ఫ్లాట్కి వెళ్ళి మరి ఆ పని చేసేసి ఒక్కొక్కసారి మొబైల్లో అలాంటి వీడియోస్లో చూసి కూడా ఎంజాయ్ చేశాము. తన ఫ్లాట్లో ప్రతి ఒక్క మూలలో, బెడ్రూమ్లో, బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ ఆ పనిని చేశాము. ఆ పని చేయని ప్లేస్ లేకుండా పోయింది. తను మాత్రం చాలా అందంగా ఉంటుంది. అంత అందంగా ఉన్న తనని అసలు ఎలా వదిలేశాడు అని నాకు చాలాసార్లు అనిపించింది. నేను మాత్రం నాకు ఎడారిలో బిర్యానీ దొరికినట్టు తను దొరకడం నా అదృష్టంగా భావించాను. అలా తనని ఘోరంగా అనుభవించాను. ఇలా మా పక్క ఫ్లాట్కి వచ్చి నా రూమ్లోకి వచ్చి మరి బాగా కసిగా ఆ పనిని చేయించుకుని వెళ్ళింది. అలా తను కొద్దిగా తాగడం మానేసింది. ఆ తర్వాత మేము చాలానే ఎంజాయ్ చేశాము.
ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఈ కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.